లోని సుమన్ శెట్టి గారు. అంత బిజీ ఉన్న మీరు ఒకేసారిగా కొంచెం లైమ్లైట్లోకి వెళ్ళిపోవడం, దూరం అవడం ఎందుకు జరిగింది అది? మీకు బాగా ఇష్టమైన మీ అమ్మమ్మ గారు, నానమ్మ గారు నాకు ఫోన్ వచ్చింది, ఇలాగా అమ్మమ్మ గారు కొంతమంది ఎగ్గొట్టేస్తే, అలా ఎప్పుడైనా సుమన్ శెట్టి గారికి జరిగిందా? 40 చెక్కులు ఉన్నాయి మేడం. అలాగే 40 చెక్కులా? సినిమాలు నాకు లేవు, నేను దుకాణం పెట్టుకున్నా, నేను చెప్పాను. నేను ఒక టాప్ హీరో మిమ్మల్ని కొంచెం వెయిట్ లాస్ అవ్వమని చెప్పారంట అప్పట్లో. పెద్దవాళ్ళందరూ ఫోన్ చేశారు మేడం నాకు. ఆ ఇంటర్వ్యూ చూసి బతుకున్నాము అని చంపేది ఏంటి మేడం? కాదు, మనలో అన్నమాట నరేష్ గారికి కొంచెం కోపం ఎక్కువ కదా. వీళ్ళెవరి గురించి చెప్పండి. ఎవరున్నారు మేడం నాకు సపోర్ట్ అక్కడ? నిజంగా మేడం, నేను మా అబ్బాయి వెళ్ళాము మెడికల్ స్టోర్కి. ఆ మెడిసిన్ అక్కడ ఫోన్ పే చేస్తుంటే అరే ఎంత పాస్వర్డ్ అని అడిగింది. అండ్ ఇప్పుడు ఏంటి సార్, ఏమైనా సినిమా ప్రాజెక్ట్ సైన్ చేశారు? 20 బుద్ధం కొన్ని పార్ట్ 2 అవుతుంది. ఓహో, రామ్మా రా అప్సరస, రామ్మా రా అప్సరస. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. ఎస్, సో బిగ్ బాస్ సీజన్ 9 అయితే అయిపోయిందనమాట. అండ్ సీజన్ 9లో ఎంతమంది ఉన్నా సరే నామినేషన్స్ వచ్చే టైంకి కావచ్చు, ఆర్ ఎల్స్ ఇంట్లో సంథింగ్ రిలేటెడ్ ఈయనకు సంబంధించింది ఏదైనా జరిగితే ఈయన రియాక్ట్ అయ్యే విధానం కానీ, ఆర్ ఎల్స్ నామినేషన్ చెప్పే విధానం కానీ అటు ఫన్ఫుల్గాను ఉంటుంది, పాయింట్ని పాయింట్లాను పెడతారు. అండ్ చెప్పాలి అని అంటే చాలా వరకు మనల్ని ఉన్నంతసేపు కడుపు నవ్వించారనమాట. అండ్ అలాగే ఎంటర్టైన్ కూడా చేశారు. ఎస్ నాన్ అదర్ దెన్ వన్ అండ్ ఓన్లీ సుమన్ శెట్టి గారు. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో బేసికల్గా మీరు ఇండస్ట్రీలో ఉండి బిజీగా ఉంటూ, నాకు తెలిసి మీరు స్టార్ట్ అయ్యి 12 years వరకు ఫుల్ బిజీగా ఉన్నారు కదా యాజ్ అన్ ఆర్టిస్ట్గా. ఆ తర్వాత సమ్ రీజన్స్ వల్ల బ్రేక్ వచ్చింది అనుకోండి. బట్ కమ్బ్యాక్ రావడమే, మీరు ఇన్నాళ్ళు నన్ను చూడలేదు కదా, ఇంక రోజు మీరు చూడండి నన్ను టీవీలో అంటూ బిగ్ బాస్తో వచ్చారు. బట్ నాకు తెలిసి కొంచెం ఇంట్రోవర్ట్ అని నేను అనుకుంటున్నా సుమన్ శెట్టి గారు. బట్ బిగ్ బాస్ ఆఫర్ వచ్చేటప్పుడు అంటే లైక్ నేను సస్టైన్ అవ్వగలను, నేను ఉండగలను అని అనుకున్నారా? ఆర్ ఎన్నిసార్లు రిజెక్ట్ చేసి సీజన్ 9కి ఓకే చెప్పారు? అవును, లేదండి. నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను మేడం. సెకండ్ టైం వచ్చినప్పుడు 2019 అనుకుంటా, అప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. అందువల్ల నేను వెళ్ళలేదు. ఇప్పుడు కూడా వెళ్ళడం కారణం ఏంటంటే, మా అబ్బాయి గౌతమ్ శెట్టి తను ఏమిచ్చి, డాడీ నువ్వు బిగ్ బాస్కి వెళ్తే నాకు చూడాలని ఉంది డాడీ, నువ్వు వెళ్ళి డాడీ అని చెప్పడం, తన ఇంట్రెస్ట్ మీదే నేను వెళ్ళాను. యాక్చువల్లీ ఇన్ని వారాలు ఉంటానన్నది నాకు తెలియదండి. ఒక 5 weeks 6 weeks ఉండి వచ్చేద్దాం అంత తన హ్యాపీనెస్ కోసం అని చెప్పి నేను వెళ్ళానండి. తర్వాత ఆడిన గేమ్స్ కానివ్వండి, ఆ టాస్క్లు కానివ్వండి, నాకు ఇంట్రెస్ట్ అనిపించి నేను ఇంకా అలాగా సెటిల్ అయ్యాను. ఓకే, కానీ అంటే లైక్ నాకు అనిపించింది, హార్ట్ఫుల్గా చెప్తున్నాను, చాలా వరకు అంటే లైక్ బిగ్ బాస్లో మీరు రన్ అయ్యారు కాబట్టి ఆల్మోస్ట్ మీరు లాస్ట్ వరకు ఉన్నారు కదా, 14 weeks వరకు ఉన్నారు కాబట్టి మీకు ఈ కప్పు గెలవడం అనేది, విన్నర్ అయ్యారు అనేది యూ థింక్ ఈజ్ జెన్యూన్? బికాస్ విన్న కళ్యాణ్ అని తెలిసిన వెంటనే చాలామంది ఇటు ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో ఎలా పెట్టారు అంటే, సో ఇమాన్యుయల్ ఈజ్ ద డిజర్వింగ్ పర్సన్, బట్ ఇమాన్యుయల్కి ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ నాట్ ఫెయిర్ అని కొంతమంది, ఎస్ కళ్యాణ్ ఈజ్ డిజర్వ్ అని కొంతమంది అంటున్నారు. బట్ దగ్గరగా మీరు వాచ్ చేస్తారు కాబట్టి, సో ఇమాన్యుయల్ గారు ఆర్ పవన్ కళ్యాణ్ గారు, సో వీళ్ళ ఇద్దరిలో ఎవరు డిజర్వింగ్ అని మీకు అనిపిస్తుంది? అంటే డిజర్వింగ్ అంటే మేడం ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఓటింగ్ వైజ్ వెళ్తున్నారు కాబట్టి గ్రాఫ్ రోజు రోజుకి మారిపోతుంది. ఓకే, టాప్ 1 వచ్చి ఫస్ట్ తనుజ ఉంది, తర్వాత మళ్ళీ చూసుకుంటే మన కళ్యాణ్ వచ్చాడు. ఇమాన్ యాక్చువల్లీ టాప్ 4లో ఉన్నాడు. థర్డ్ పొజిషన్ వచ్చి ఇమ్ము ఉన్నాడు. ఓకే, అది గ్రాఫ్ అంటే ఆడియన్స్ డిసైడ్ చేస్తున్నారు మేడం వాళ్ళు. ఇక్కడ మన చేతిలో లేదు, వాళ్ళ చేతిలో లేదు యాక్చువల్లీ మార్చడానికి కానీ చేంజ్ చేయడానికి కానీ. ఇంకా ఆడియన్స్ ఓటింగ్ పోలింగ్ ఆ గ్రాఫ్ బట్టి వాళ్ళు వెళ్తున్నారు మేడం. అచ్చా, ఓకే. మీకు ఎక్కడైనా అనిపించిందా అంటే లైక్ ఒక కమెడియన్ కావచ్చు, ఒక ట్రూ ఎంటర్టైనర్కి రాలేదే అని ఒక బాధ ఏమైనా? అయ్యో 100%. ఫస్ట్ ఇమ్ము నేను ఉన్నప్పుడు ఒకటే అనుకున్నాం, సుమనన్న
కప్పు కొడితే నువ్వైనా కొట్టాలి, నేనైనా కొట్టాలి. అరే ఇప్పటి వరకు ఎందుకంటే సీజన్ 1 నుంచి కామెడియన్స్ అందరూ వెళ్తున్నారు, ఎవ్వరు కొట్టలేదన్నా, కొట్టాలన్నా నువ్వేనా నేనేనా అని. తప్పుగా నేను ఎలిమినేషన్ అయిన తర్వాత నేను ఒకటే ఇమ్ముని హగ్ చేసుకొని, ఇమ్ము గుర్తుంది కదా కప్పు కొట్టాలి అని అన్న. నిజంగా అనుకున్నాను మేడం. నేను యాక్చువల్లీ కప్పు మీ టాప్ 2 అన్న నేను కప్పు కొడతాడేమో అని నేను అనుకున్నాను మేడం. నేను అసలు కళ్యాణాన్ని చాలా మంది చెప్పినా కూడా ఐ డోంట్ బిలీవ్ లేదు ఇమాన్యుయల్ గారు అవుతారు అనుకున్నాను. కానీ నిజం నేను అనుకున్నాను మేడం, ఇమ్ము కొడతాడేమో అని అనుకున్నాను నేను. కానీ ఇంకా మన చేతుల్లో లేదు కదా మేడం, ఆ ఓటింగ్ వైజ్ వెళ్ళిపోతున్నారు కాబట్టి మనం వీ కెనాట్ టాక్. ఓకే డన్. సో కాసేపు బిగ్ బాస్ విషయాన్ని పక్కన పెడితే ఏంటి అసలు అంటే లైక్ మీ సినిమా జర్నీ దగ్గర నుంచి మొదలుపెట్టి అంటే లైక్ ఇట్స్ క్వైట్ అందరూ ఆర్టిస్టులు భయపడే డైరెక్టర్ గారికి మీరు చాలా ఫేవరెట్ కదా. ఆయన సెట్లో కొత్తగా వచ్చే ఆర్టిస్టులు ఎవరికైనా సరే ఒక దెబ్బ పడితే కానీ లైన్లోకి రారు అని అంటారు. కానీ అలాంటి ఒక పెద్ద డైరెక్టర్ తేజ గారికి యు ఆర్ వెరీ ఫేవరెట్ వన్. కానీ సినిమా ఆపర్చునిటీ రావడం కావచ్చు, మీరు సినిమాల్లో బిజీ ఉండడం కావచ్చు, అంత బిజీ ఉన్న మీరు ఒకేసారిగా అంటే లైక్ కొంచెం లైమ్లైట్లోకి వెళ్ళిపోవడం, దూరం అవ్వడం ఎందుకు జరిగింది అది? దూరం అన్నది కాదు మేడం, అంటే ఇప్పుడు మనకి ఎక్కడి వరకు ఉంటే అక్కడికి మనం వెళ్తాం. నేను తెలుగు ఒకటే చేయట్లేదండి, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ తమిళ్ అని కన్నడ, మలయాళం, భోజ్పురి, ఈ లాంగ్వేజెస్ లేదు. అంటే ఇప్పుడు నాకు తెలుగులో వర్క్ ఉంటే తెలుగులో చేసేవాడిని, తమిళ్లో ఉంటే తమిళ్లో నేను వెళ్ళేవాడిని. అలాగా వేరియేషన్ తప్ప. అంటే మనం అక్కడ చేస్తే ఇక్కడ గ్యాప్ వచ్చేది మేడం. ఇక్కడ షూటింగ్స్ చేసేవాళ్ళం కాదు, తెలుగు మూవీ చేసేవాళ్ళం కాదు, కనబడేవాళ్ళం కాదు. అలాగా సినిమాలు చేయట్లేదు అని అనుకున్నారు. కానీ నేను బిజీగా ఉంటే నెలకి 30 రోజులు బిజీగా ఉండేవాడిని. ఈ కోవిడ్ తర్వాత అట్లీస్ట్ నెలకి 15 రోజులైనా షూటింగ్ చేసేవాడిని. అచ్చా ఓకే. ఇప్పుడు అంటే లైక్ మీరు స్టార్టింగ్ డేస్లో చేసిన సినిమాల్లో కావచ్చు, కామెడీ అనేది వెరీ జెన్యూన్ ఉండేది, డబుల్ మీనింగ్స్ ఉండేవి కాదు. బట్ నాకు కరెక్ట్గా గుర్తులేదు ఏ సినిమా టైంలోనో లైక్ మీకు బాగా ఇష్టమైన మీ అమ్మమ్మ గారు నానమ్మ గారికి ఒంట్లో బాగుండేది కాదు, ఆర్ఎల్స్ కాలం చేశారు, మీ డాడీ గారికి ఒంట్లో బాగాలేదు. బట్ ఆ సిచ్యువేషన్లో మీరు ఆ షూట్ని కంప్లీట్ చేయాలి. మీకు ఎలా గుర్తుంది మేడం? ఏదోనండి చిన్నవి. సో ఏంటి ఏ సినిమా షూటింగ్ టైంలో? మేడం ఆ మూవీ పేరు నాకు గుర్తులేదు మేడం, అది చాలా లాంగ్ బ్యాక్ మేడం. అది ఆ మూవీ ఆ సీన్లోని మన జూనియర్ రేలంగి గారు నేను ఇద్దరు ఉంటాం. యాక్చువల్లీ అది ఫన్ సీన్ మేడం. అది నాకు అప్పుడే ఈవినింగ్ అంటే ఆల్మోస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో ప్యాకప్ అయిపోతుంది. ఆ లాస్ట్ ఒక 2-3 షాట్లు ఉన్నాయి. ఆ షాట్లో నాకు ఫోన్ వచ్చింది మేడం, ఇలాగా అమ్మమ్మ గారు కాలం చేశారు అని చెప్పి. అది ఇప్పుడు తలుచుకున్నా నాకు అది ఏడుపు వస్తుంది మేడం నిజంగాను. అంటే మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నా అక్కడ ఇప్పుడు ఆ ఒక్క 3 షార్ట్ అయితే ఆ సీన్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు అది నేను వేస్ట్ చేయలేను మేడం, ఎందుకంటే షూటింగ్ అంటే మీకు తెలుసు చాలా కష్టం మేడం. షూటింగ్ చేయాలన్నా పెట్టుబడి, ప్రొడ్యూసర్స్ లాస్ ఇవన్నీ. కానీ అవంతా పక్కన పెట్టి ఒక్క వాటర్ బాటిల్ తాగి వచ్చి ఆ షార్ట్ చేసి వచ్చాను మేడం. ఓకే. అంటే నేను మీరు ఈ మాట చెప్పిన తర్వాత నాకు ఎప్పుడో ఎన్టీఆర్ గారు అనుకుంటా, సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఒక సినిమా షూటింగ్ టైంలో పెద్ద అబ్బాయి చనిపోయాడు, ఒంట్లో బాగాలేదన్న టైంలో ఆ షూట్ కంప్లీట్ అయ్యాక కానీ అక్కడ సెట్లో ఉన్న వాళ్ళకి ఎవరికి చెప్పలేదు అన్న సిచ్యువేషన్ ఒకటి జరిగింది. సో నాకు మీరు మాట్లాడుతున్నప్పుడు అది గుర్తొచ్చింది. నేను ఎవరికి చెప్పలేదు మేడం, కానీ వాళ్ళకే తెలిసింది. నాకు ఇమీడియట్లీ నాకు ఫ్లైట్ కావాలి, నేను వెళ్ళాలని చెప్పి వాళ్ళకి చెప్పడం అవన్నీ. మరి ఎలా చేసావన్నా అన్నారు. అన్నా మీ వర్క్ నేను వేస్ట్ చేయలేను కదన్నా, ఇప్పుడు ఇది నేను బాధపడి నా విషయం మీకు చెప్తే మీరు బాధపడతారు, ఎందుకని చెప్పి నేను చెప్పలేదని ప్యాకప్ అయిన తర్వాత నేను వాళ్ళకి చెప్పాను. నిజంగా గ్రేట్ అండి. అంటే చాలా వరకు మన బాధని మనం కంట్రోల్ చేసుకోలేము, బట్ మీరు కంట్రోల్ చేసుకొని మీ పని కంప్లీట్ చేసుకొని వచ్చారు. బట్ మనం చేసే పనికి డబ్బులు ఇవ్వడం అన్నది అందరూ ఇవ్వరు, కొంతమంది ఎగ్గొట్టేస్తూ ఉంటారు. అలా ఎప్పుడైనా సుమన్ శెట్టి గారికి జరిగిందా? 40 చెక్కులు ఉన్నాయి మేడం. అలాగా ఎన్ని? 40 చెక్కులా? బాగుంటాయి. అయ్యో, అంటే మరి ఎలా మేనేజ్ చేసేవారు? అంటే ఒకటి మేడం, అందరూ మంచి కంపెనీస్ మేడం, అందరూ తెలిసిన వాళ్ళే మేడం. వాళ్ళతో ఒక్కొక్క మూవీ వచ్చి 15 days, 20 days, 30 days మూవీస్ చేసినవి అవి కూడా చాలా వరకు బాగుంటాయి. యాక్చువల్లీ మా మెంబర్ మన కంప్లైంట్ ఇవ్వచ్చు, అవి నాకు బ్యాక్ వస్తాయి. కానీ నేను అక్కడ వరకు వెళ్ళలేదు, ఎందుకంటే పోలే వాళ్ళు ఉంటే 100%. ఎందుకంటే వాళ్ళతో ఫస్ట్ టైం కాదు మేడం, 3వ మూవీ 4వ మూవీ చేసినారు. ఎప్పుడూ నాకు అలా కావలేదు, ఈసారి అలాగైంది. ఎందుకు అని ఆలోచిస్తే ఆ మూవీ వల్ల లాస్ అయ్యారు. సరే ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఉన్నప్పుడు మనకి ఇచ్చారు, మనకి ఎక్కడే ఇబ్బంది పెట్టలేదు అంటే మనం అర్థం చేసుకోవాలి మినిమం అని చెప్పి నేను అలాగ కొన్ని
లైట్గా తీసుకున్నాను మేడం. ఓకే. ఒక ఆర్టిస్ట్‌గా కెరియర్ స్టార్ట్ చేశాక 12 ఏళ్ళు వెనక్కి తిరిగి చూడలేదు మీరు. ఏ సినిమాలో అయినా సరే సుమన్ శెట్టికంటూ ఒక క్యారెక్టర్ పక్కా ఉండేది కదా? కానీ ఏ క్యారెక్టర్ చేసేటప్పుడు మీరు బాగా ఎంజాయ్ చేసేవారు? అండ్ అంటే లైక్ మీ లైఫ్ లాంగ్‌లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం అని అంటే ఏ క్యారెక్టర్ గురించి చెప్తారు? బృందావన్ కాలనీ మేడం. ఓహో! ఎందుకంటే ఆ సెట్లో కానివన్నీ రియల్గా మీరు సినిమా చూస్తున్నప్పుడు ఎంత ఎంటర్టైన్మెంట్ ఫన్ ఎంజాయ్ చేశారో మేము సెట్లో అలా ఫన్గా చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం మేడం. మొత్తం సీన్స్ కానీ అన్నీ అంటే ఆ టెన్షన్ కొంచెం ఆ భయం కానీ ఎంజాయ్ చేసేవాళ్ళం మేడం. బాగా ఎంజాయ్ చేస్తూ చేసేవాళ్ళం మేడం. ఓకే. 7 బై జీ బృందావన్ కాలనీలో ఆ పాట బావలు ఓకే. మీ అబ్బాయి చూసారా? చూపించారా? ఏమన్నారు మరి మీ అబ్బాయి? అది రిలీజ్ అయింది కదా మేడం. అప్పుడు థియేటర్కి తీసుకెళ్ళి అందరికీ చూపించాను. వాళ్ళు నవ్వున్నారు పిల్లలు. ఓకే. షూటింగ్ టైంలో ఆ సీన్ పర్టికులర్గా ఆ సీక్వెన్స్ చేస్తున్నారు. ఎందుకంటే రవికృష్ణ గారిది ఆ సినిమా తర్వాత ఐ డోంట్ థింక్ సో ఇంకో సినిమా ఏది కూడా అంతలా ఆడింది ఏది లేదు. అండ్ మీరు తమిళ వర్షన్లో కూడా సేమ్ క్యారెక్టర్ మీరే చేశారు కదా. సుమన్ శెట్టి గారిని కొట్టేవాళ్ళు ఎవరు లేరు ఆ క్యారెక్టర్లో. సో ఆ పర్టికులర్ సీన్ చేస్తున్నప్పుడు లైక్ ఎన్ని టేక్స్ తీసుకున్నారు? ఏమైనా మీరు కొంచెం, ఎందుకంటే హైలైట్ ఆఫ్ ద సీన్ మీరే సారీ కట్టుకోవడం అది అయ్యే మేడం. ఎందుకంటే ఫ్రెండ్స్ మొత్తం ఒక 5-6 మెంబర్స్ అందరూ డ్యాన్స్ చేస్తాము. అది కొంచెం అది ఎన్ని టేక్స్ అన్నది గుర్తులేదు కానీ ఆల్మోస్ట్ బాగా టైం తీసుకుంది మేడం. ఎందుకంటే గ్రూపు వేయకపోయినా నాకు సరిగా రాకపోయినా కొంచెం టైమింగ్ మిస్ అయ్యేది. అలాగా అయ్యేది మేడం. ఎన్ని టేక్స్ అన్నది గుర్తులేదు కానీ బాగా. ఎన్ని భాషలు మాట్లాడగలరు? తెలుగు మాట్లాడతాను మేడం, తమిళ్ మాట్లాడతాను, ఇంగ్లీష్ కొంచెం వచ్చిందని ఇంగ్లీషు. ఓకే. అంతే మేడం. హిందీ అర్థమవుతుంది కానీ మాట్లాడలేను. హిందీ అర్థమవుతుంది మాట్లాడలేను. ఓకే. ఏంటి ఒక టాప్ హీరో మిమ్మల్ని కొంచెం వెయిట్ లాస్ అవ్వమని చెప్పారంట అప్పట్లో, ఎవరా హీరో? అన్నారు మేడం. అన్నారు మరి గుర్తులేదా? చెప్పాలనుకోవట్లేదా? కళ్యాణ్ గారు ఒక షూటింగ్ టైంలో కలిసినప్పుడు మిమ్మల్ని వెయిట్ కొంచెం లాస్ పేరు మా స్టార్ పేరు వినాలని నాకు తెలుసు. సో ఏంటి ఆ సందర్భం చెప్పండి కళ్యాణ్ గారితో. అంటే ఓవర్ వెయిట్ అవుతున్నా అది మన సర్దార్ గబ్బర్ సింగ్ మేడం. ఆ టైంలోని అంటే అన్నవరం చేశాను మేడం ఫస్ట్. తర్వాత ఆ సినిమాకి ఈ సినిమాకి ఎక్కువ కొంచెం ఫ్యాట్ వచ్చేస్తుంది స్టమక్ కానీ ఇది కానీ అని అన్నారు మేడం. అది చెప్పారు ఆమ్లా జ్యూస్ అండ్ దెన్ మన కలమంద అవన్నీ తాగమని సజెస్ట్ ఇచ్చారు మేడం నాకు. నేను అదైతే చేశాను. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో స్టాప్ చేశాను. అవసరం లేదండి, బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడానికి మీరు బయటికి రావడానికి చాలా తేడా వచ్చారు. మా డైటీషియనే బిగ్ బాస్. ఓకే. సో కళ్యాణ్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. 2 సినిమాలు చేశారు, అటు అన్నవరము ఇటు సర్దార్ గబ్బర్ సింగ్ చేశారు కాబట్టి. అన్నవరం చేసినప్పుడు మేడం ఆల్రెడీ ఇండస్ట్రీకి రాకముందే డైహార్డ్ ఫ్యాన్ మేడం. అవునా? చాలా డైహార్డ్ ఫ్యాన్ మేడం నేను. చాలా ఇష్టం. అసలు ఖుషి సినిమాకి అయితే నాకు టికెట్లు దొరకలేదు మేడం. అయ్యో. అప్పటికి నేను ఫీల్డ్కి రాలేదు. బ్లాక్లో కొనుక్కొని వెళ్ళాను మేడం. ఎంత కొన్నారండి టికెట్? 18 రూపాయల టికెట్ 250 రూపాయలు పెట్టి కొన్నాను మేడం. 18 రూపాయల టికెట్ 250 ఇచ్చి కొన్నారు సుమన్ శెట్టి గారు. అంత పిచ్చి మీకు? అంత పిచ్చి మేడం. ఓహో. ఓకే. సాంగ్ మేరేజ్ సాంగ్ అది కూడా సక్కలేదు మేడం ఆ సాంగ్. ఓకే, సూపర్. మరి కళ్యాణ్ గారితో అంటే అంత ఫ్యాన్ అయిన మీరు కళ్యాణ్ గారితో స్క్రీన్ షేర్ చేయబోతున్నారు, ఎదురుగుండా నించుంటారు ఆయన, మీకు ఎలా ఫీల్ అయ్యారు? షాక్ మేడం. గుండెల్లో రాయి పడిపోయింది మేడం. ఫస్ట్ వెళ్ళగానే సుమన్ నువ్వంటే ఇష్టం, నీ కళ్ళంటే ఇష్టం అని అన్నారు మేడం. ఇంకా నేనైతే పడిపోయాను మేడం. బాబోయ్ మనమే పిచ్చి ఫ్యాను, అతను అందం ఏంటని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం. అంత సపోర్ట్గా కూడా మేడం నాకు సర్దార్ గబ్బర్ సింగ్ కూడా చేయడం కారణం హీరో గారే నాకు అవకాశం ఇచ్చారు మేడం. ఫస్ట్ బాబీ గారు పిలిచారు మేడం. పిలిచి నువ్వు హీరో గారితో వర్క్ చేసావా ఏంటి అని అడిగారు మేడం. సార్ చేశాను సార్, హీరో గారే నీకు ఈ క్యారెక్టర్ ఇమ్మన్నారు. ఎంత గుర్తుంచుకుని ఉంటారు మేడం. దానికి దీనికి నుంచి 8 years to 10 years గ్యాప్ మేడం. అన్నవరానికి సర్దార్ గబ్బర్ సింగ్కి అంటే అంత గుర్తుంచుకొని
మేడం చాలామంది ఉంటారు మేడం హీరో గారితో, అవును. కానీ అంతలో నేను కూడా గుర్తున్నాను అంటే నిజంగా లక్ అనుకుంటున్నాను. బాబా ఆ ఇవ్వడం కానీ ఆ మూవీ 40 డేస్ వరకు చేశాను మేడం మా మూవీ. ఎన్ని డేస్? 40 డేస్ 40 days వరకు? 40 డేస్ చేశాను మేడం. ఓకే. బట్ లెంత్ వైజ్ చాలా వరకు కొంచెం కట్ అయ్యింది. ఓకే. కానీ అంటే లైక్ కమెడియన్గా స్టార్ట్ చేసిన మీరు అవును. ఆ తర్వాత కూడా మాకు తెలుగు సినిమాల్లో కమెడియన్గానే కనిపించారు. అవును. మీరు గమనించింది ఏంటి అంటే ఒకప్పుడు మీరు కనిపిస్తే మాకు నవ్వొచ్చేది, మీరు మాట్లాడే ప్రతి మాట మాకు నవ్వు తెప్పించేది. ఇప్పుడు కూడా సేమ్ అలానే అనుకోండి. కాకపోతే ఏంటంటే సినిమాల్లో చేసే క్యారెక్టర్స్ ఏంటంటే ఉండాలి, చెయ్యాలి, ఈ డైలాగ్స్ వీళ్ళు చెప్పాలి, పెట్టినట్టు ఉంది. ఇక్కడ ఏంటంటే అప్పట్లో చేసేస్తే గో విత్ ద ఫ్లో వెళ్ళేది. ఇక్కడ ఏంటంటే ఓకే ఇక్కడ నవ్వించాలి జనాల్ని అని ఈ సీన్ ఒకటి పెట్టినట్టు ఉంది. అలా మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా ఏదైనా సినిమా చేస్తున్నప్పుడు? ఫీల్ అన్నది కాదు మేడం, యాక్చువల్లీ సీన్ ఇప్పుడు ఎలాగైపోయాయంటే అప్పుడు స్టోరీ వైజ్తో వెళ్ళేది మేడం. ఇప్పుడు స్టోరీకి సంబంధం లేకుండా సెపరేట్ ట్రాక్లని అవన్నీ వస్తున్నాయి మేడం. అవును. అవి కొన్ని క్లిక్ అవుతున్నాయి, కొన్ని క్లిక్ అవ్వట్లేదు మేడం. స్టోరీ వైజ్ వెళ్ళేది అది కనెక్ట్ అవుతుంది యాక్చువల్లీ. ఆ సెపరేట్ ట్రాక్స్ అన్నవి కొన్ని కనెక్ట్ అవ్వవు మేడం. అవి మనకి అలాగే బోరింగ్. మనకి అంతా అప్పట్లో మనం చేసినవన్నీ కాంబినేషన్సే కదా మేడం. అందరూ పెద్దవాళ్ళతోనే సీన్తో కంటెంట్ వెళ్ళేది మేడం. అలాగా అంటే సంబంధం ఉండేది యాక్చువల్లీ. సెపరేట్ ట్రాక్స్ అన్నదిలాగా ఉండేది కాదు అవి కొన్ని. అవును. అండ్ ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాలో ఆ పరిగెట్టే సీన్, మీ మదర్ ఫాదర్ ఏమని చూసుకుంటే మన కొడుకండి వెళ్ళిపోతున్నాడు అలాంటి సీన్స్ అంటే లైక్ గట్స్ కావాలండి అలాంటి సీన్స్ చేయడానికి, కాస్ట్యూమ్స్ వేసుకోవడం కానీ అట్లాంటివి. సో ఏంటి డైరెక్టర్స్ గారు సుమన్ గారిని పెక్యులర్గా తీసుకోవడానికి కారణం ఏంటి? అదిగా మనం ఆ గెటప్ వేసుకున్నాం కదా, అందరూ టిఫిన్ చేస్తే అందరూ అలా చూసారు, గుర్తుపట్టలేదు యాక్చువల్. సుమన్ శెట్టి అని తెలియలేదు. ఆ జుత్తు అది చూసేసరికి హలో నేనే బాబు సుమన్ శెట్టి, ఇది గెటప్ అని చెప్పాను నేను. లేకపోతే నా పక్కన కూర్చుంటున్నావు ఏంటా అని అనుకున్నారు పక్క వాళ్ళు. అలా కూడా ఇది. కానీ కరుణాకర్ గారు బాగా సపోర్ట్ మేడం, నాకు చాలా సపోర్ట్. నేనంటే చాలా ఇష్టం. నాకు ఎంత కేర్ చేసేవాడిని. నేను అతనితో 3 సినిమాలు చేశాను మేడం. ఉల్లాసంగా, హ్యాపీ, ఎందుకంటే ప్రేమ అంటే ఈ 3 సినిమాలు చేశాను మేడం. కంపల్సరీ అతను ఉంటే మాత్రం నాకు అవకాశం 100%. నేను అడగకపోయినా ఫస్ట్ రాసేసుకుంటారు మేడం, సుమన్ రాసేసుకుంటారు మేడం నా క్యారెక్టర్. నేనంటే కూడా చాలా ఇష్టం మేడం. ఎందుకంటే మనం మాట్లాడే విధానం తెలిసిపోతుంది కదా, వాళ్ళు చాలా బాగా మాట్లాడి ఎంతలా చెప్పేవారంటే మేడం. ఇది మన హ్యాపీగా అనుకుంటాను మేడం. సారీ, ఉల్లాసంగా వచ్చాక ఫస్ట్ హ్యాపీ, సెకండ్ ఉల్లాసంగా వచ్చాక దానికి సపరేట్గా ఒక రైటర్స్ పెట్టుకో, నీ క్లీన్స్ కానీ ఇవన్నీ రాయించుకొని, ఆ సీన్కి సంబంధించినవన్నీ రాయించుకొని అంత ఎవరు చెప్తారు మేడం? డైరెక్టర్స్ ఎవరు చెప్పరు మేడం. అంతలా చెప్పి మీకు తెలియట్లేదు మీ టాలెంటు చాలా మంచి ఒరిజినల్ న్యాచురల్గా ఉంటుంది, అది చెయ్యు అని. అసలు ఎందుకంటే ప్రేమ అంటేలోని ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది మేడం. ఆ ఎక్స్ప్రెషన్ పెడితే అస్సలు అది టేక్ కూడా జరిగేటప్పుడు నవ్వేసేవారు డైరెక్టర్ గారు. అది ఒక ఎక్స్ప్రెషన్. అది ఎందుకు మరి అప్పుడప్పుడు రాదు. అది ఏంటంటే చిన్నదే మేడం అన్నది ఎక్స్ప్రెషన్. ఓకే. దానికి అసలు నవ్వుతూనే ఉండేవారు మేడం. అంటే అంత ఇష్టం, నేనంటే చాలా ఇష్టం మేడం. ఇప్పుడు ఒక సినిమా హిట్ అయినా రెగ్యులర్గా 4-5 సినిమాల్లో కనిపించిన అరే కామెడీ బాగా చేస్తున్నారు అని అంటే ఆ కమెడియన్ కన్నా వెనకతలో ఉండే వాళ్ళు ఎక్కువైపోతారు. అంటే లైక్ అసిస్టెంట్ అని, కాస్ట్యూమ్ డిజైనర్ అని. అంటే ఇప్పుడు ఒక పర్సన్ వస్తే ఆ పర్సన్ చుట్టూ ఒక 10 మంది వస్తుంటారు. సో అప్పట్లో సుమన్ శెట్టి గారితో పాటు ఎవరైనా వెళ్ళేవారా అంటే లైక్ అసిస్టెంట్స్ అని, మేకప్ ఆర్టిస్టులని, కాస్ట్యూమ్ పెట్టుకునే వాళ్ళు ఒకళ్ళని అలా వెళ్ళేవారా? మీరు అలా చూడకండి సార్, మీ చూపులు గుచ్చుకుంటారే. యా చెప్పండి, ఎవరైనా ఉండేవారా సార్ అప్పట్లో? మేకప్ మ్యాన్ ఉండేవారండి, అసిస్టెంట్ ఉండేవారు, కాస్ట్యూమర్ ఉండేవారండి. ఓకే, ముగ్గురు ఉండేవారు. ఓకే. అంటే అప్పట్లోనే సుమన్ శెట్టి గారు అసలు ఫుల్ బిజీ. చెప్పాను కదా మేడం, రోజుకి 3 షూటింగ్లు, 2 షూటింగ్లు అలా చేస్తూనే ఉండేవాడిని. ఇక్కడ లోకల్లో ఓకే మేడం, ఇక్కడ డే షూటింగ్ చేసుకొని నైట్ ఫ్లైట్ ఎక్కి అక్కడ చెన్నైలో 7G బృందావనం కానీ చేసుకునేవాడిని. కంటిన్యూ 1 వీక్ మేడం. ఆ 1 అవరే పడుకునేవాడిని ఫ్లైట్లో. అస్సలు అట్లా ఉండేది మేడం. అంటే నెలకి 30 రోజులు, ఇంకో 2 రోజులు ఉంటే బాగున్నాను అనుకున్నాను. ఓకే. ఇప్పుడైనా ఈ బిజీ షెడ్యూల్ వల్ల
పర్సనల్ ఫ్యామిలీకి టైం ఇవ్వలేక, అరే ఏం చేస్తున్నాం మనం, ఓకే మనం అనుకున్నది చేస్తున్నాం కానీ రెస్ట్ ఉండట్లేదు, కొంచెం రెస్ట్ తీసుకుందామని అనుకున్నారు ఎప్పుడైనా? అంటే లైక్ బాధపడ్డం, ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతున్నామే అని. నిజంగా అనుకున్నాను మేడం. అనుకోవడం నిజంగా చాలా తప్పు మేడం అది. ఫ్యామిలీకి టైం ఇవ్వడమా ఇవ్వకపోవడమా? ఫ్యామిలీకి టైం 100% ఇవ్వాలి మేడం. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేదే నేను ఫ్యామిలీకి మేడం. నేను ఎక్కడుంటే లాంగ్ షెడ్యూల్ అయితే నేను ఫ్యామిలీని తీసుకెళ్ళిపోతాను మేడం. వచ్చేయమంటాను నేను. చూసి నేర్చుకోండి అయ్యా, లాంగ్ షెడ్యూల్ ఉంటే ఫ్యామిలీని పట్టుకుపోండి. ఓకే, నేను వచ్చేయను అంటే పిల్లల స్కూల్కి ఇది ఇబ్బంది లేకుండా ఇబ్బంది ఉంటుంది కాబట్టి పాపం వాళ్ళు రాలేరు. సెలవు పెట్టాలంటే పాప ఏదో ఒక్కరోజు స్కూల్ నేను అసలు మాన్నాను అంటది, ఫీవర్ అయినా వెళ్ళిపోతాను అంటది. తను అసలు అమ్మో సరస్వతీదేవి అనుకుంటాను నేను. అరే వా. ఓకే, బాబు కూడా చదువుతుంది. బాబుకి అంటే మీ పిల్లల్లో ఇద్దరిలో ఎవరికైనా ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ ఉందా? ఆ బాబుకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంది మేడం. అంటే ఇంకా సెటైన్ మైండ్ కాదు కదా మేడం, కొంచెం 13 years. ఒక తన ఆర్మీ అంటాడు, ఆర్మీకి వెళ్ళాలి డాడీ ఇలాగా అలాగా తను అంటాడు. ఆర్మీ అంటే ఇష్టం అది ఇది అంటాడు. నేను ఉండలేను. అయ్యో, నేను అదే చెప్తే లేదు డాడీ నేను వెళ్తానంటాడు. సరే చూద్దాం, ఇంకొక ఉంది కదా, ఒక 5 years ఉంది కదా, చూద్దాంలే అని నేను అంటాను మేడం. సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటారా? అంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ చూస్తారా? అది అంతా మా పాపే నేర్పించింది మేడం, నాకు తెలియదు అవన్నీ. ఓకే, నేర్పించిన చూస్తూ ఉంటారు కదా? చూస్తుంటా మేడం. కొన్ని థంబ్నెయిల్స్, న్యూస్లు వస్తూ ఉంటాయి. నేను మీ గురించి తెలుసుకుందామన్న ప్రాసెస్లో ఒక ఛానల్లో చూశాను, సుమన్ శెట్టి, అంటే తప్పుగా అనుకోకండి, సుమన్ శెట్టి పని అయిపోయింది, ఇంకా అవకాశాలు రావట్లేదు, వాళ్ళ ఇంట్లోనే ఒక చిన్న షాప్ పెట్టి బ్రతుకుతున్నాడు అని ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలోనైతే అనకూడదు కానీ టచ్ వుడ్ జరగకూడదు ఏమి, ఇంకా సుమన్ శెట్టి లేరు అన్న ఒక థంబ్నెయిల్స్ అన్నీ పెట్టి బ్రతికున్న మనిషిని కూడా దీనిలో చూపిస్తుంటారు. వాళ్ళకు ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఫ్యామిలీ చూస్తే బాధపడతారు అని ఉండదు. సో అలాంటివి ఏమైనా ఫేస్ చేసి బాధపడడం లాంటివి కానీ, మీరు వాయిస్ రేస్ చేసి బయటికి రావడం లాంటివి ఎప్పుడైనా జరిగిందా సార్? 100% మేడం. అది 5 years బ్యాక్ అనుకుంటాను మేడం. అది ఏంటంటే ఏమని వచ్చిందంటే మేడం, సుమన్ శెట్టికి సినిమాలు లేవు, వైజాగ్ వెళ్ళిపోయి మళ్ళీ దుకాణం పెట్టుకున్నాడు అని వచ్చింది మేడం. నేను ఒకటే చెప్పాను, నేను అది మన ఫ్రెండ్ మేడం, నువ్వు ఇప్పుడు కూడా ఇంటర్వ్యూ ఇవ్వను అంటే నేను ఒప్పుకోను, నీ గురించి తప్పుగా అన్నాను తెలుసా వాళ్ళకి, వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుదా అని చెప్తే ఇంకా నేను ఫోర్స్లో నేను ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది మేడం. అది యాక్చువల్లీ చెప్పాను నేను ఒకటే, రే నీకు నేను చెప్పేళ్ళానా, సినిమాలు నాకు లేవు, నేను దుకాణం పెట్టుకున్నాను, నేను నీకు చెప్పాను లేనా, ఇదే అడిగాను మేడం నేను. మీరు అది కూడా చూసి ఉంటారేమో మేబీ, అందుకే అంత స్ట్రాంగ్గా అడుగుతున్నారు నన్ను. నేను చెప్పేలేనా, నీకు డబ్బులు కావాలా, ఏది పడితే అది రాస్తారు, తమ్ములని పెడతారు, ఎందుకు అలాగా, మీకు డబ్బులు కావాలంటే నా దగ్గరికి రా, మీకే 5,000 10,000 ఇస్తాను అని చెప్పాను మేడం నేను. సూపర్. అందరూ ఆ ఇంటర్వ్యూ చూసి సుమన్ నువ్వు ఇలా కూడా మాట్లాడతావా అని, సుమన్ ఈ యాంగిల్ కూడా ఉందా, పెద్ద వాళ్ళందరూ ఫోన్ చేశారు మేడం నాకు ఆ ఇంటర్వ్యూ చూసి. అంటే అది బాధ మేడం, నా ఒక్కడి మీదే కాదు మేడం, బతుకున్న వాళ్ళని చంపేయడం ఏంటి మేడం. నాకు తెలిసి వేణుమాధవ్ గారిది కూడా అలానే చేశారు. తప్పు మేడం, అది ఫ్యామిలీ మెంబర్స్ కానీ అది చూస్తే ఎంత ఫీల్ అవుతారు మేడం అవన్నీ. అది చాలా బాధ. నేను అడగలేనిది కూడా నువ్వు అడిగావు, భలే అడిగావు అని అందరూ నన్ను బాగా అప్రిషియేట్ చేశారు మేడం ఆ ఇంటర్వ్యూ చూసి. డన్. కాకపోతే మీరు ఆ ఇంటర్వ్యూలో మీ ఫ్రెండ్ ఫోర్స్ చేసినంత వరకు కూడా న్యూసెస్ చూసేవారు, మీ గురించి వచ్చేవి చూసేవారు. సో డెఫినెట్లీ మనం డిప్రెషన్లోకి వెళ్తాం, అరే మనం ఉన్నాం కదా, ఉన్నప్పుడు ఎందుకు ఈ మాట. సో ఎలా వచ్చేవారు దాని నుంచి బయటికి? అంటే నేను ఒకటే అనుకున్నాను మేడం, పాజిటివా గుండెకు తీసుకో, నెగిటివా ఈ చెవిలోంచి విని ఈ చెవిలోంచి వదిలే, అంతే మేడం. ముక్కుసూటిగా ఉంటారు కదా, ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తారు కదా. నాకు తెలిసి నాగార్జున గారు కూడా సుమన్ ఏమంటావు, వీళ్ళు నిజమా అబద్ధమా అని అడుగుతారు కదా. ఎప్పుడూ కూడా అపార్ట్ ఫ్రమ్ బిగ్ బాస్ విషయాన్ని పక్కన పెడితే మీ రియల్ లైఫ్లో, సినీ జర్నీలో ఈ ముక్కుసూటిగా ఉండడం వల్ల అవకాశాలు కోల్పోయినవి ఏమైనా ఉన్నాయా? లేదు మేడం, అదేమీ లేదు మేడం. ఎందుకంటే చాలా వరకు జనరల్గా నీ మాట తీరు నాకు నచ్చుతుంది, నీ
అర్థం కాని మాటలు అర్థమవుతాయి, బాగా ఇష్టపడతాం. అందరూ నాకు షూటింగ్లో కూడా అందరూ జోరీగా చాలా సరదాగా అందరూ కలిసి కూర్చొని తినేవాళ్ళు. ఒకళ్ళు అంటే ఒక షాట్ అయ్యి మాకు గ్యాప్ వచ్చింది అనుకోండి, మేము వెయిట్ చేసేవాళ్ళం, నేను వెయిట్ చేసేవాడిని, వాళ్ళు వెయిట్ చేసేవాళ్ళు, అందరూ కలిసి తినేవాళ్ళం మేడం. ఓకే. అందరూ కూర్చొని తినేవాళ్ళం, క్యారీవన్ అంటే క్యారీవన్, బయట అయితే బయట, అందరూ టేబుల్ వేసుకొని కూర్చొని తినేవాళ్ళం. అది ఇష్టం, ఫస్ట్ నుంచి నాకు ఇష్టం మేడం. అందరూ కలిసి ఉండాలి, అందరూ బాగుండాలి అన్నది నాకు. ఓకే. హీరోల్లో ఎవరు మీ బెస్ట్ క్లోజెస్ట్ ఫ్రెండ్? అల్లా నరేష్, ఇంకా నితిన్ గారు. ఏంటి సుమా అని పిలుస్తారంట మిమ్మల్ని? సుమ్ము, సారీ, సుమ్ము అని పిలుస్తారంట, ఏంటి? నరేష్ అలాగే ఫస్ట్ నుంచి బండాపారం నుంచి నన్ను సుమ్ము, ఏం చేస్తున్నావు సుమ్మానే అనేవాడు. యాక్చువల్లీ ఇది అక్కడ షూటింగ్ కాబట్టి ఎవరికి తెలియదు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత అందరూ ఇక్కడ సుమ్ము అంటున్నారు, కానీ ఫస్ట్ టైం మాకు నా నరేషే పెట్టేసి నాకు సుమ్ము అని. కాదు, మనలో అన్నమాట నరేష్ గారికి కొంచెం కోపం ఎక్కువ కదా, అంటే జనరల్గా షూటింగ్ టైంలో కావచ్చు, అంటే ఏదైనా ఇప్పుడు నేను కొన్ని 2-3 సందర్భాల్లో చూశాను, కొంచెం కోపం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది. కానీ ఆయన స్వతహాగా మనిషి చాలా మంచి, ఆయన నవ్వుతూ ఉంటారు, జోవియల్గా మాట్లాడుతూ ఉంటారు. జనరల్గా కొంచెం కోపం ఎక్కువ ఆయనకి. అంటే మాకు మరి బిగ్ బాస్ హౌస్లో సుమన్ గారు అప్పుడప్పుడు అలా వచ్చి ఇలా వెళ్ళేవారు. జస్ట్ ఉన్నది అంటే కోపం వస్తుంది మేడం, తప్పు లేకపోతే కోపం రాదు. అవునా? ఓకే. మరి నరేష్ గారి గురించి చెప్పాను. షార్ట్ టెంపర్ అనే కాదు మేడం, కొంచెం మనం చెప్పింది పని చేయకపోతే ఎవరికైనా జనరల్గా కోపం అన్నది వస్తుంది మేడం. ఎందుకంటే చాలా సరదాగా, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, నవ్విస్తూనే ఉంటాడు మేడం, నాతో ఫన్ చేస్తూనే ఉంటాడు తనైతే. యాక్చువల్లీ షూటింగ్ టైంలో ఆయన ఎప్పుడైనా కోపడ్డం చూసి మీరు మాట్లాడి కూల్ చేసిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? షూటింగ్లో కోపం అనేది ఏముండదు, ఏది లేదు. లేట్ అయినట్టు కానీ, ఫుడ్ లేట్ అయినా, షార్ట్ లేట్ అయినా అస్సలు లేదు మేడం. భారీగా నవ్వుకున్నది షూటింగ్ సెట్లో మేము రూమ్మేట్స్లోనే ఒక మూవీ చేసాం మేడం, ఏవిఎస్ గారి డైరెక్షన్లో. అక్కడ బాగా బాలాదిత్య, నేను, శ్రీనివాస్ రెడ్డి, నరేష్, ఓకే, మేము నలుగురు అస్సలు అదొక ఫన్, అది మర్చిపోలేము మేడం. ఓకే. నితిన్ గారితో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారా? నితిన్ గారితో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారా? మీ ఫస్ట్ హీరో కదా. సో ఏంటంటే లైక్ బిగ్ బాస్ హౌస్కి ఇలా వెళ్తున్నారు అని అంటే నితిన్ గారితో మాట్లాడడం, ఆయన దగ్గర నుంచి ఏమైనా సజెషన్ అలాంటివి ఏం లేవు? అదేం లేదు. తేజ గారు మా గురుగారికి చెప్పి వెళ్ళాను మేడం. ఓకే. తేజ గారికి చెప్పాను, ఇలాగ ఆల్ ద బెస్ట్ అని పెట్టారు. కానీ హౌస్ నుంచి వచ్చినట్టే ఫస్ట్ తేజ గారిని కలుద్దామని ఫోన్ చేసి, కొంచెం సార్ బిజీగా ఉన్నారు మేడం. ఓకే. అండ్ మీరు స్టార్ట్ చేసింది సెకండ్ ఇన్నింగ్స్ మీ అబ్బాయి కోసం అయినా సరే, చాలా వరకు ఒక దీన్ని మిత్తనాలో లేకపోతే ఇంకేమనాలో నాకు తెలియదు, కానీ బిగ్ బాస్ హౌస్కి వెళ్తే అట్నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నన్నాళ్ళు జనాలకు కనిపిస్తారు, కానీ బట్ అట్నుంచి వచ్చిన తర్వాత జనాలకు కనిపించరు, అవకాశాలు రావు అని చాలామంది అంటారు. నాకు తెలిసి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, ఆఫర్స్ వచ్చిన వాళ్ళు 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుంటారు దీని గురించి. మీరు అలా ఏమైనా క్రాస్ చెక్ చేసుకోవడం లాంటిది జరిగిందా, లేకపోతే లేదు నా కొడుక్కి ఇష్టం నేను వెళ్ళాలి అంతే అనుకున్నారా? అంటే నా కొడుక్కి ఇష్టం నేను వెళ్ళాలి మేడం. శివాజీ అన్న బజ్లో ఒకటి అన్నారు, బిగ్ బాస్కి వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ అన్ని సీజన్స్ చూస్తారు, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా టాస్క్లు ఆడాలి, మనం ఇలా ఉండాలి, ఇలా ఫైట్ ఆడాలి, ఇలా వార్ చేయాలి అని. కానీ నువ్వు ప్లేన్ హార్ట్ వెళ్ళావు తమ్ముడు, ప్లేన్ హార్ట్తో వచ్చావు తమ్ముడు, పాజిటివ్గా వచ్చావు, నీదో నెగిటివ్ ఏముందిరా అని అడిగాడు. అది నిజమేనండి, అడగడం కూడా ఏం లేవు నెగిటివ్. పోనీ కావాలని కాంట్రవర్సీ క్రియేట్ చేద్దామన్నా ఏమీ లేవాయే. ఏది చెప్పింది కదా, అంటే నేను శివజానితో నాకు ముందు పరిచయం మేడం, నా మెంటాలిటీ తెలుసు, నా క్యారెక్టర్ తెలుసు, అన్నీ తెలుసు. అన్నకి 2-3 సినిమాలు చేశాను మేడం నేను అన్నతోని. ఓకే. అండ్ శివాజీ గారితో బస్ టైంలో కూడా ఆయన అంటే మనకి కోర్టు సినిమా రిలీజ్ అయిన తర్వాత యాజ్ మంగపతి అందరూ ఆయన తీసేసుకున్నారు, అలా మంగపతి క్యారెక్టర్లో ఆయన అలా ఓన్ చేసేసుకున్నారు. రియల్ లైఫ్లో ఆయనతో మాట్లాడడం కూడా చాలామంది అబ్బాయిలు గజ వణుకుతున్నారు. బట్ శివాజీ గారిని మీరు బజ్లో చూసేటప్పుడు ఆయన మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్లో లైక్ ఆయనతో ఎలా అనిపించింది మీటింగ్? నాకు ఆల్రెడీ ముందు నుంచి తెలుసు కాబట్టి అన్న నమస్తే అని ఇల్లు పట్టుకున్నాను. అది నాకు అలా కూడా నార్మల్ కూల్గానే. కానీ ఒక్క క్వశ్చన్ వేసారు, నువ్వు బాత్రూంలో ఏం చేసావు అన్నారు. వామ్మ 97 రోజులు ఏ రోజు నాకు గుర్తులేదు, అసలు ఏం చేశాను కూడా తెలియదు. ఏం చేశాను, ఏం చేయలేదన్నా, కూర్చొని అక్కడ మాట్లాడుకుంటాము అంతే కదంటే, అదో చూసావా భయపడ్డావు, ఏం చేయలేదు అని అన్నారు.
ఏం చేయాలి. ఓకే. అండ్ అంటే ఇప్పుడు హౌస్లో చాలామంది ఏంటంటే రిజర్వ్డ్గా ఉంటారు. అరే చుట్టూ కెమెరాలు ఉన్నాయి, అందరూ మనల్ని చూస్తున్నారు, మనం ఏం మాట్లాడాలి, ఏం తింటున్నాం, ఏం వేసుకుంటున్నాం అన్నట్టు ఉంటారు. బట్ నాకు తెలిసి హౌస్లో అవుట్ ఆఫ్ సో మెనీ పీపుల్స్ యు ఆర్ ద వన్, మీరు ఒక్కలే మీకు నచ్చినట్టు ఉండేవారు. అండ్ అది నాకు ఫస్ట్ నేను బాగా ఇంప్రెస్ అయ్యింది అయితే సంజన గారిది మీది కన్వర్జేషన్. దా కొట్టు అన్నారు, అది హైలైట్ అసలు. అప్పుడు అనుకున్నానా ఇంకా సుమన్ శెట్టి ఆట మొదలయ్యింది అని చెప్పేసి. కానీ హౌస్లోకి వెళ్ళేటప్పుడు యాజ్ శివాజీ గారు చెప్పినట్టు ఏమైనా చూడడం జరిగిందా అండి? ప్రీవియస్ ఆటలు అసలు బిగ్ బాస్ గురించి ఏమైనా తెలుసా? మనం మామూలుగా అయితే వీకెండ్స్ చూసావు మేడం నేను. బికాజ్ ఆఫ్ నాగ్ సార్ వల్ల వీకెండ్స్ మొత్తం నేను చూసేవాడిని. ఇంకా మామూలు డైలీ ఎపిసోడ్స్ కానీ అని దేని అసలు చూసేవాడిని కాదు నేను. ఫస్ట్ నుంచి ఫాలో కాదు, ఓన్లీ వీకెండ్ ఎపిసోడ్స్ చూసేవాడిని నిజంగానే. ఓకే. చాలా వరకు కొన్ని హీరోయిన్స్తో కూడా కాంబినేషన్స్ మేము ఉండేవి సీన్స్ సినిమాల్లో. మీ కాంబినేషన్ వచ్చేటప్పటికి ఎక్కువగా అంటే లైక్ ఓకే సుమన్ కాంబినేషన్ ఇవాళ ఉందా, ఓకే దాన్ని చేసేద్దాం అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే హీరోయిన్స్ ఎవరైనా? లైక్ సోనియా అగర్వాల్. నా క్వశ్చన్ కూడా కంప్లీట్ అవ్వలేదు. సోనియా అగర్వాల్ గారా? తను ఇంతకుముందు మేము తను సినిమా పేరు దమ్, జగపతి బాబు గారు తను దాంట్లో చేసింది, అక్కడ పరిచయం. యాక్చువల్లీ తన నుంచి జగపతి బాబు గారిని ట్రాక్ మేడం, నేను నా ట్రాక్ చేస్తుంటాను తన్ని. ఓహో ఓకే అర్థమైంది. మీరు ట్రై చేస్తుంటాను తన్ని. అది అక్కడే నాకు పరిచయం. తర్వాత అక్కడ కూడా అది బాగా ఇద్దరు ఫాస్ట్గా చేయాలి అని ఇద్దరు పొటాపొటిగా చేసాం మేడం. సీన్స్ కానీ. ఎప్పుడైనా డబ్బింగ్ చెప్పారా అండి? అంటే లైక్ మీది వాయిస్ కొంచెం పెక్యులర్గా చాలా యూనిక్గా ఉంటుంది, మీకు కాకుండా ఎవరికైనా డబ్బింగ్ వాయిస్ ఎవరికి? మేడం అది మన సినిమా తమిళ్ మూవీ తెలుగు డబ్ అయింది మేడం. అది సినిమా పేరు నాకు గుర్తులేదు. ఓకే ఓకే ఫైన్ ఫైన్ నో ప్రాబ్లం. మన సురేష్ కొండెట్టి గారి అది ఆ మూవీ చెప్పారు. చెప్పాను మేడం. ఓకే. అది కూడా ఎలాగో తెలుసా మేడం, చెన్నైలో ఉన్నాను నేను. వాళ్ళు రిలీజ్కి రెడీగా ఉందంట మేడం ఆ మూవీ. నేను అక్కడ 10 రోజులు అంట, నా షెడ్యూల్ 10 రోజులు మేడం. అక్కడ మొత్తం అంతా తెచ్చి ఆ తమిళ్లో అక్కడ చెన్నైలోని ఈవినింగ్, నాకు మార్నింగ్ అంతా షూటు, నైట్ 7 o'clock ఏదో స్టార్ట్ చేశాను మేడం. ఈవినింగ్ మార్నింగ్ 5:30, 6 వరకు నేను చెప్తూనే ఉన్నాను డబ్బింగ్. డైరెక్ట్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ షూటింగ్ వెళ్ళిపోయింది. ఓకే షూటింగ్ స్కూల్కైనా గ్యాప్ ఉంటుంది రా పొద్దుట వరకు, నాకు అసలు అది కూడా లేదంటారా? అంటే ఉన్నప్పుడే చేసుకోవాలి మేడం మనం 100%. అంటే ఒక చిన్న క్యారెక్టర్ మేడం, ఒక 4 members ఉంటారు ఆ సినిమాలో. ఒక క్యారెక్టర్కి నేను డబ్బింగ్ చెప్పాను మేడం. ఓకే. జయం మీ ఫస్ట్ సినిమా. అవును. అండ్ ఆ సినిమాలోని ట్రైన్లో పారిపోయే సీన్ ఒకటి ఉంటుంది. అండ్ నాకు తెలిసి పట్టాల మీద మీరు పడిపోతారు కదా? అవును కదా? అవును. నేను కూడా చూసి చాలా రోజులైంది. ఆ సీన్ గురించి చెప్పండి, ఎందుకంటే ఫస్ట్ మూవీ కదా. తేజ గారు కరెక్ట్గా చేయకపోతే చీట్ చేస్తారు. ఆయన చేత్తో కొడతారో కర్రతో కొడతారో తెలీదు, కానీ సీన్ బాగా పండాలి కదా. ఆ పర్టికులర్ సీన్ గురించి చెప్పండి. అంటే ట్రైన్ కూడా మాకు అనిపించేది ఏంటంటే స్పీడ్గా ఉంటుంది అని, బట్ మీరు ఎలా చేస్తారో మాకు తెలియదు కదా. ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. యాక్చువల్లీ ఆ సీన్ హీరో హీరోయిన్ పారిపోవడానికి వెళ్తారు మేడం. హీరోయిన్ వస్తుంది, హీరో ఎక్కుదామని ట్రై చేస్తాడు. అక్కడ నేను తను ఫాలో అవుతూ వెనకాతలు పరిగెట్టుకుంటూ వస్తాను. వచ్చి ఎక్కుతాడా లేదా అనేది ఆజ్ఞను కింద పడిపోతాం. ఆ పట్టాలు ఉంటుంది కదా మేడం, ఆ స్టోన్ రియలే మేడం, అదంతా రైల్వేటర్కి అంతా రియలే. ఆ స్టోన్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా మేడం. అది ఇప్పటికీ ఇంకా మార్క్ ఉంది, నేను ఇప్పుడు చూపించలేను కానీ ఇక్కడ ఇప్పటికీ మార్క్ ఆ స్టోన్ కూర్చోపోయింది మేడం నాకు. కానీ అక్కడ షార్ట్ అవుతుంది అక్కడ, నాకు పెయిన్ వస్తుంది ఇక్కడ. చెప్పలేను. తేజ గారు అక్కడ పక్కన ఆ షార్ట్ అయిపోయింది, ఏడవాలి మేడం. అది అయిపోయిన తర్వాత పక్కకి వెళ్ళి చూసేసరికి బ్లడ్ అలాగా వస్తుంది. అది షార్ప్ ఉండదు మేడం, ఆ స్టోన్ చాలా అది గుచ్చిపోయింది. ఎందుకంటే మనం ఇంకా సేఫ్టీలో అవన్నీ తెలియదు కదా, అప్పట్లో తెలియదు కదా స్టార్టింగ్. ఇప్పుడు ఏంటంటే నీ ప్యాడ్ ఉందా అని అడుగుతాం మనం. నీ ప్యాడ్ మామూలుగా. ఓకే. నేర్చుకున్నది ఏంటి అంటే లైక్ స్టార్టింగ్ డేస్లో మీరు చేసిన మిస్టేక్స్ ఏవైనా ఇప్పుడు జరగకుండా ఉండేలా చూసుకునేది ఏంటి? లేదు మేడం, మిస్టేక్స్ అనేవి కాదు. అంటే ఏదైనా నువ్వు హార్డ్ వర్క్ ఎఫర్ట్ పడితే ఆ ఫలితం తగ్గుతుంది మేడం. అవునా? 100% మేడం. కాదు, చుట్టుపక్కల ఏమీ లేని ప్లేస్లో ఒక డూప్లెక్స్ హౌస్ తీసుకోవాలి, అది ఫ్యూచర్లో ఏదైనా అవుతుందా అని ముందు నుంచి అనుకునే అంత
థాట్ ప్రాసెస్ ఎలా వచ్చింది సుమన్ గారికి? మీరే కదా మేడం అంత ఇన్నోసెంట్ అన్నారు, మళ్ళీ మీరే అంటే ఇన్నోసెంట్ అని మేము అనుకున్నామండి, కాదు అని చెప్పి మాకు బిగ్ బాస్ హౌస్ లో రీసెంట్ గానే తెలిసింది. అది అసలు ఎలా? అది నా గొప్పతనం కాదు మేడం, మా ఫాదర్ గొప్పతనం. ఓకే. రియల్లీ 100% నేను ఈరోజు మణికొండలో ఒక ఇల్లు ఉందంటే అది మా ఫాదర్ మేడం. ఒక ఫ్లాట్ తీసుకొని ఉందాము అని అనుకున్నాం మేడం. అంటే నాకు వైజాగ్లో కూడా ఓన్ హౌస్ మేడం, ఇండిపెండెంట్. అంటే నాకు ఫస్ట్ నాకు తప్పక ఫ్లాట్ తీసుకుంది, లేకపోతే ఇండిపెండెంటే నాకు ఇష్టం మేడం యాక్చువల్లీ ఫస్ట్. ఇంకా అలా కాదు చూద్దామని చెప్పి, అంటే మాకు తగ్గ రేంజ్ ఏదో చీప్గా దొరికేది, ఇంకా అన్నీ వెతుకుతుంటే ఫాదర్ అక్కడ మాకు ఇలా నెమ్మదిగా ఉంటూనే 14 వారాలు హౌస్ లో ఉండి వచ్చారు మీరు. నా న్యాచురల్ నేను మాట్లాడేది ముందు నుంచి నాకు పరిచయం, మీకు తెలుసు నేను ఎలా మాట్లాడతాను అన్నది మీకు తెలుసు కదా మేడం. బాగా తెలుసు నాకు. కానీ అంటే లైక్ ఇప్పుడు ఒక పాప ఒక బాబు పిల్లలు ఉన్నారు, పెళ్ళి అవుతుంది అంటే చాలా వరకు అంటే అప్పటి వరకు జీవితం ఎలా ఉన్నా సరే బరువు బాధ్యతలు అంటారు. కానీ చాలా వరకు ఏంటంటే ఇండస్ట్రీలో ఏముంటుంది, ఏం సంపాదిస్తాము, ఇండస్ట్రీలో చాలా వరకు సర్వైవల్ ఉండదు అని అంటారు. అండ్ దానికి తోడు ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వచ్చే న్యూసెస్ వల్ల కూడా చాలామంది వాళ్ళ పిల్లల్ని కావచ్చు, ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళని కూడా ఏముందని వెళ్తావు చూడు, అప్పట్లో కనిపించే వాళ్ళు ఇప్పుడు కనిపించట్లేదు అని కంపేర్ చేస్తూ ఉంటారు. బట్ మీరు మీ పిల్లలకు ఒకవేళ ఇండస్ట్రీకి రావాలి అని అనుకుంటే ఏం చెప్పాలనుకుంటారు మీ పిల్లలకి? 100% మా అబ్బాయికి అయితే బాగా ఇంట్రెస్ట్ మేడం. పాపకి అంబిషన్ ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి. ఐఏఎస్? అవును మేడం, 100% నేను సపోర్ట్ చేస్తాను. తల్లి నువ్వు బాగా చదువుకో. వీడు ఇంకా చెప్పేది కదా మేడం, వీడు ఏజ్ మిలిటరీ అంటాడు, కొంచెం యాక్టింగ్కి వస్తానా అని అంటాడు. 100% మనం ఏంటంటే వాళ్ళ కోసమే మనం కష్టపడుతున్నాం మేడం. అవును, వాళ్ళ కోసమే ప్రతి రూపాయి వాళ్ళకి. మనం ఏం పట్టుపోవు, ఏమీ చేయం మేడం. ఎంత సంపాదించినా వాళ్ళకే, వాళ్ళ పిల్లలు ఉన్నంతవరకు మనం హ్యాపీగా చూసుకోవాలి అనేది. హౌస్లో మీ వైఫ్ని ఆఫ్టర్ లాంగ్ డేస్ చూసిన తర్వాత ఎప్పుడూ లేని సుమన్ గారిలో ఒక రొమాంటిక్ హస్బెండ్, ఒక చిలిపి హస్బెండ్. అసలు ఏడ్చేస్తారు మీరు, మీ ఇద్దరు పేరుని చూస్తున్నా మా కళ్ళమట నీళ్ళు వచ్చాయి. నేను ఫస్ట్ టైం అన్ని రోజులు అదేనండి, ఆ ఎమోషన్లే రొమాంటిక్ అవి అన్నీ వస్తాయి. అవి ఎమోషన్ లేకపోతే ఇవన్నీ ఎలా వస్తాయి? 11th వీక్ మేడం. అంటే ఎప్పుడు లేరా అన్ని రోజులు? లేదు మేడం, అసలు షూటింగ్ అవుట్డోర్ అయినా 10 days 15 days అంటే కాల్స్ ఉంటాయి. లాంగ్ అయింది అనుకోండి వీడియో కాల్స్ చేస్తాం. అక్కడ ఫోన్లే ఉన్నాయి మేడం, ఫోన్ లేవు, ఏమీ లేవు. అది ఒక్కసారి చూసరిగా కొన్ని కదిలేదు మేడం ఒక్కసారి. ఓకే. ఎప్పుడైనా అంటే లైక్ హౌస్లో కాకుండా ఎప్పుడైనా బయట మీ వైఫ్ని మిస్ అవుతూ ఏడ్చిన సందర్భం ఏదైనా ఉందా? తను ఊరెళ్తుండదు మేడం పండుగలు, కానీ అప్పుడు తట్టుకోలేదు. ఫస్ట్ వెళ్ళమంటాను, 10 days 15 days 20 days అంటుంది. అన్ని రోజుల ఎందుకు వచ్చేయచ్చు కదా తొందరగా. సో స్వీట్. తను వెళ్తుంది ఉంటుంది, ఇంక ప్రెజర్ పెడుతుంది వచ్చి. ఇంకా 1 week అయింది, 10 days అయింది. ఓకే. మీ ఉద్దేశంలో ప్రేమ అంటే ఏంటి? లవ్ లాంగ్వేజ్ ఏంటి? మేడం ఒకరిని అర్థం చేసుకోవాలి మేడం. అర్థం చేసుకుంటే ఏ ప్రాబ్లమ్ ఉండదు, ఏ గొడవలు ఉండవు మేడం. అర్థం చేసుకుంటే ఏ గొడవలు ఉండవు, ఏ గొడవ ఉండదు, ఏమి ఉండదు మేడం. మరి రీతు గారు పవన్ గారు బాగానే అర్థం చేసుకున్నారు కదా, ఎందుకు అన్ని గొడవలు హౌస్లో? అది లవ్ అని మీరు అనుకుంటున్నారా మేడం? మరి కాదా? 100% కాదు. టీఆర్పీయా? కాదు మేడం, ఇంకోటి కూడా వాళ్ళు మాట్లాడుకున్నది ఏం మాట్లాడుకున్నారు మేడం? అదే మాకు తెలియట్లేదు. మరి మాకు మాత్రం ప్రోమోలు వేసేవారండి, పాటలు వేసేవారు, జూమ్ ఎఫెక్ట్లు వేసేవారు. జూమ్లు అయితే అవన్నీ నేను చూడలేదు మేడం. కానీ నేను హౌస్లో ఉన్నాను కాబట్టి వాళ్ళ డిస్కషన్ అప్పుడు నేను కూడా మధ్యలో దూరి ఎందుకు రీతు, ఎందుకు డిమాండ్, ఎందుకు ఏంటంటే రీతు అనేది కాదన్నా. ఆ సెకండ్ వీక్ గేమ్ టాస్క్లో నాకు సపోర్ట్ చేశాడు. వామ్మో ఇప్పుడు నడుస్తున్నది 10th వీక్. అలా ఉండే మేడం వాళ్ళవి. ఇంకేం మాట్లాడతాం? ఓహో అది మీరు తిట్టుకున్నామని నేను పక్క వచ్చుకోండి. మీ లవర్ గురించి మాకు చెప్పలేదేంటి? మీ లవర్ గురించి చెప్పండి. చక్కగా ఏం జరిగినా పక్కకు తీసుకెళ్ళి భుజం మీద చెయ్యేసుకొని కార్నర్లో మాట్లాడేవారు. భరణి గారి గురించి చెప్పండి. మీ లవర్ భరణి గారే కదా, ఆయన గురించే చెప్పండి. అతన్ని ఎలా మర్చిపోతా మేడం? నిజంగా నాకు అక్క ఉన్నారు కానీ సొంతాన్ని అనేది లేదు మేడం. ఈ బిగ్ బాస్ నుంచి నాకు ఒక సొంతాన్ని ఇచ్చారని నేను అనుకుంటున్నాను మేడం. నిజంగా అంత బాగుంది, కానీ నేను అంత సపోర్ట్. కానీ మీరు చూసిందే మేడం, ఎవరున్నారు మేడం నాకు సపోర్ట్? అక్కడ మాకు ఎవ్వరూ లేరు మేడం. నాకు కానీ అని, దివ్య కానీ అని, బన్నన్ కానీ అని, వాళ్ళందరూ ఒక సపోర్టు, మేము ముగ్గురు ఒకటి మేడం. అవును. ఫస్ట్ ఏ గేమ్ అయినా అవుట్ ఆఫ్ ది గేమ్ చేసేది బన్నన్న, నన్ను, దివ్య.
దివ్య వెళ్ళిపోయిన తర్వాత మా ఇద్దరిని టార్గెట్. ఓకే. ఇంకా ఆ గ్రూప్ మనం అక్కడ అంతా అదే నేను పర్సనల్గా అనట్లేదు మేడం, ఓన్లీ ఆ గేమ్ వైజ్ టాస్క్ వరకు అంతే మేడం. ఓకే. సో ఏంటి అంటే లైక్ ఇప్పుడు మీరు బన్నీ గారితో కూడా యాక్ట్ చేశారు కదా హ్యాపీలో. చేశారు మేడం. మరి ఇప్పుడు ఆయన అయితే అసలు పాన్ ఇండియా స్టార్ పుష్ప. అది బన్నీ గారితో యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించేది మేడం? చాలా బాగుండేది మేడం. హ్యాపీ సినిమాకి అయితే ఇంకొక స్వీట్ మెమరీ మేడం నాకు. ఆ డబ్బింగ్ అప్పుడే హీరో గారు చెప్పి వెళ్ళిపోయారండి మేడం. వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చాను డబ్బింగ్కి. కరుణాకర్ గారు చెప్పారు మేడం. అది దానికి కరుణాకర్ గారు మేడం, సుమన్ నువ్వు అంటే బన్నీకి ఇష్టం అబ్బా, నాలా మిమ్మీకి చేశారండి మేడం డబ్బింగ్ దగ్గర. ఇలా మాట్లాడుతున్నారు హీరో గారు అన్నారు. అయ్యయ్యో మిస్ అయిపోయింది సార్, మిస్ అయిపోయింది సార్ అన్నారు. మీరు ఎవరైనా ఇమిటేట్ చేస్తారా? లేదు మేడం, నేను సరిగా మాట్లాడితే చాలా అనుకుంటాను. అయ్యయ్యో మీరు అలా అనుకుంటున్నారు, కానీ మీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా అసలు. అంటే ఇటు సుమన్ గారితో మాట్లాడడానికి వెళ్తున్నాము అని అంటే అవునా నిజమా, సో ఇలా క్వశ్చన్స్ అడగాలి, ఇవి అడగండి, ఇవి చేయండి, ఆ మూవీలో అలా బాగా చేశారు అని అనేవారు. కానీ అవకాశాలు వచ్చి మిస్ అయిపోయినవి ఏమైనా ఉన్నాయా సుమన్ గారు? అంటే మీరు బిజీ ఉండేవారు కదా, అట్లా మిస్ అయిపోయినవి చాలా ఉన్నాయి మేడం. నాకు ఈశ్వర్ సినిమా ప్రభాస్ గారితో మిస్ అయిపోయింది మేడం. అయ్యో ఫస్ట్ సినిమా ప్రభాస్ గారు. అవును మేడం. అప్పుడే మాది రిలీజ్ అయింది మేడం జయం. ఓకే. ఆ టైంలోనే మేడం. తర్వాత అది మళ్ళీ ఇంటిది నాగా కూడా మిస్ అయిపోయింది మేడం. ఓకే. బాలకృష్ణ గారిది ఆ సినిమాపై గుర్తులేదు మేడం, అది మిస్ అయిపోయింది మేడం. ఇప్పటి వరకు చేయని హీరోస్ వీళ్ళేనా? ప్రభాస్ గారు, చిరంజీవి గారిది, మన బాలయ్య గారు, ప్రభాస్, ఇవన్నీ. కళ్యాణ్ గారితో, రామ్ చరణ్ గారితో అవకాశం రాలేదు. నాగార్జున గారిది చేయలేదు మేడం. ఇప్పుడు నాకు సార్ అన్నారు మేడం, నేను ఇప్పుడు నేను కంపల్సరీ 100% పెట్టుకుంటానా అన్నారు మేడం. ఓకే. ఇప్పుడు జనరల్గా మాకు చూపించేవారు సాటర్డే ఎపిసోడ్లో వార్నింగ్ ఇవ్వడం కానీ తిట్టడం కానీ, ఇలా మీకు ముందే ఏమైనా హింట్స్ వచ్చేవా ఈ రోజు మీ అందరికి ఉంది ఇదే తమ్మగుడి పాచమ్మ గుడి అని? నిజంగా మేడం అన్ని బిగ్ బాస్ అంటే అందరు స్క్రిప్ట్ ఇది అంటున్నారు, కానీ బిగ్ బాస్ వెళ్ళక ముందు నేను స్క్రిప్ట్ అనుకున్నాను మేడం. మీరు అనుకున్నారా? బిగ్ బాస్ నోట్ దిస్ పాయింట్. నిజంగా నేను వాళ్ళనే అడిగాను మేడం. నేను అంటే నేను స్క్రిప్ట్ ఏమి కాదండి, ఇది 22 మంది ఒక హౌస్లో పెట్టి లాక్ చేసేస్తే ఏంటి అదే బిగ్ బాస్ అని చెప్పడం జరిగింది. అసలు స్క్రిప్ట్ అన్నదే కాదు మేడం. మాకు బిగ్ బాస్ నుంచి నోటీసులు వచ్చావు మేడం. సో ఇవాళ ఇది మీరు రేపు ఇది ఈ వీకెండ్ ఉంటుంది ఫ్రైడే, మీరు బేగా ఎర్లీగా ఫుడ్ చేసుకొని ఇవాళ ఫుడ్ రేపు ఫుడ్ కూడా మీరు ప్రిపేర్ అంతే నోటీస్ లాగా వచ్చేది మేడం. కానీ ఏమీ లేదు, టాస్క్ సంబంధించింది కానీ ఆ నోటీస్ కానీ ఇవన్నీ వచ్చాయి మేడం. మీరు బాగా ఎక్సైట్ అయిన టాస్క్ ఏంటి, బాగా ఎంజాయ్ చేస్తూ? మేడం నేను దివ్య ఆడాం కదా మేడం, నేను దివ్య అది పైకి ఎక్కి మొత్తం స్మాష్ చేయాలి, స్మాష్ చేసి ఆ బెలూన్స్ని బొట్లు వేయాలి. అది బాగా అంటే నాకే తెలియదు మేడం, నేను అంత స్పీడ్గా వెళ్ళి కొడదానని. ఇది మను ఎలాగెళ్ళావు నప్పు ఇలాగెళ్ళావు అని అంటారు అందరూ. అవును మేము చాలా చూసాం. ఇంకో టాస్క్ ఏదో ఉంటుంది అబ్బా, నాకు కాలు తగలలేదు, వాటర్ టాస్క్, వాటర్లో ఫ్లోట్ మీ వాటర్ కాలు తగలలేదు అసలు. అది నాకు సరే మనకి వీకెండ్ ఎపిసోడ్లోని క్లారిటీ ఇచ్చారు మేడం. మేడం అది ఉన్నది 6 feet, మనం ఉన్నది 5 feet, ఏం టచ్ అవుతుంది మేడం అది. అందుకే నేను అంటే నాకు సార్ కూడా ఒకటే అన్నారు, తప్పు లేకుండా మాట్లాడు కదా, ఎందుకు తప్పు అంటే సైలెంట్గా వెళ్ళిపోతాడు సుమ్మను. అవును అని నాకు సరే క్లారిటీ ఇచ్చారు. 2 సార్లు ప్లే చేశారు మేడం ఆ వీడియో. మీకు ఆ కాలు షాడో వాటర్ వల్ల మీకు టచ్ అయినట్టు అనిపించింది కానీ టచ్ అవ్వలేదు అని క్లారిటీ ఇచ్చారు. మన సంచాలకుగా రామును మన ఫ్లోరా గారు చేశారు, ఇద్దరు సారీ అన్న సారీ అన్న. మీరు ఇప్పుడు సారీ చెప్తారు, అప్పుడు టాస్క్ చెప్పారు కదా డైలాగ్, ఇప్పుడు మీరు సారీ చెప్తే మా క్యాప్టెన్సీ టాస్క్ రాదు కదన్నా అని చెప్పేసి. ఇట్స్ వెరీ నైస్. కానీ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే కామన్ వర్సెస్ సెలబ్రిటీ అని వచ్చింది కదా, చాలా వరకు స్టార్టింగ్ డేస్లోనే కొంతమంది ఏమన్నారంటే సెలబ్రిటీస్ని కామన్ అంటే లైక్ సెలబ్రిటీస్ని కామన్ పీపుల్గా ట్రీట్ చేస్తున్నారు, కామన్ పీపుల్స్ని సెలబ్రిటీస్లా ట్రీట్ చేస్తున్నారు. అండ్ ఆ వచ్చిన వాళ్ళు కూడా కొద్దో గొప్ప కొంచెం యాటిట్యూడ్ చూపించడం సెలబ్రిటీస్ పట్ల జరిగింది. స్టార్టింగ్ ఒక 1 week 2 weeks 3 weeks ఏమనిపించేది మీకు? అంటే ఫుడ్కి వాళ్ళ దగ్గర తీసుకోవడం కానీ, లోపలికి వెళ్ళడానికి వాళ్ళని అడగడం లాంటివి అలాంటివి? అది ఫస్ట్ అంటే ఫస్ట్ ఒక వీళ్ళు వచ్చి ఓనర్స్ మేడం, మేము వచ్చి టెనెంట్స్లో ఉండేవాడిని. ఏదైనా ఫ్రూట్స్ కానీ అన్నీ ఏమైనా కావాలంటే వాళ్ళకు ఉండేవి కానీ మాకు ఉండేవి కాదు. మాకు ఓన్లీ క్యారేజ్ వచ్చేసేది మేడం, వచ్చేసేది. కానీ మాకు
వాళ్ళు ఆటోమేటిక్గా ఒకరు తింటుంటుంటే మనకి తినాలనిపిస్తుంటుంది. అనిపిస్తుంది. వాళ్ళు ఏంటంటే మీరు మాకు ఏమైనా ఇంప్రెస్ చేయండి అని అనేవారు. చాలా వరకు అలాగే పాటలు పాడాము, అలాగే డ్యాన్స్ వేసి ఇదిగో బనానా అని ఇచ్చేవారు. అలాగా అంటే అది కొంతవరకు అది కొంచెం ఎందుకంటే బిగ్ బాస్ రూల్ పెట్టారు మేడం అది యాక్చువల్లీ. సరే టెనెంట్స్గా ఉండండి, ఓనర్స్గా ఉండండి అన్నట్లు. మీరు వచ్చేస్తున్నప్పుడు మీరు ఎలాగ వస్తారు, టెనెంట్స్ అలా రాకూడదు కదా ఓనర్స్ అని పెట్టారు. అందువల్ల వాళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నారు తప్ప వాళ్ళు కావాలని ఉండాలని లేదు మేడం. మోస్ట్ ఇరిటేటింగ్ హౌస్ మేట్ ట్యాగ్ ఎవరికి ఇస్తారు? సంజన గారు. అయ్యో ఓకే. మోస్ట్ ఎంటర్టైనింగ్ హౌస్ మేట్? మా ఇమ్ము. ఓకే. మోస్ట్ లవబుల్? తనుజ. మోస్ట్ రొమాంటిక్ కపుల్? రొమాంటిక్ కపుల్. ఎస్. ఎవరు మేడం ఇంకా మీరు అనుకున్నది? నేనేం అనుకుంటానండి, మీరున్నారు హౌస్లో, మీరున్నారా నేనున్నాను, ఎవరున్నారు హౌస్లో? అంటే మీరు చూడలేదా? అంటే మీరు 24/7 చూడలేదు, మీరు చెప్పలేకపోతే. అవును, నేను చెప్పను. అమ్మా తిరిగి నాతోనే చెప్పిద్దామని ఆశ దోశ, నేను చెప్పా. రొమాంటిక్ కపుల్ కాకుండా రొమాంటిక్ ఫ్రెండ్స్ అన్నది. ఓకే దాన్ని రొమాంటిక్ ఫ్రెండ్స్. రొమాంటిక్ డిమాండ్ అండ్ రీతు. ఓకే. స్టబన్ అని అనాలా లేకపోతే హిట్లర్ ఆఫ్ ద హౌస్? హిట్లర్ అన్నది ఎవరు లేదు మేడం. రూలర్, హిట్లర్ ఇలాంటి పదాలు ఎవ్వరు లేరు అసలు. అంటే సపోర్ట్ వైజ్ చూసుకుంటే బర్నన్న బాగా సపోర్ట్ ఇచ్చాడు. అంటే నాకు ఒక్కడికే కాదు, మొత్తం అందరికీ ఏ విధంగా సపోర్ట్ కానివ్వండి, ఇది కానివ్వండి. ఓకే. హౌస్ నుంచి వచ్చాక మీ ఫోన్ పాస్వర్డ్ మీకు గుర్తుందా? లేదు మేడం, అది నిజంగా ఇవన్నీ మీ ఎవరు చెప్పారు మేడం? జనరల్గా గుర్తులేదా సార్? ఏంటి విచిత్రంగా? మీరు మామూలుగా అడిగారా? నేను మామూలుగా జనరల్గా బిగ్ బాస్ హౌస్ వెళ్ళొచ్చిన తర్వాత అందరూ ఫోన్లు మర్చిపోతారు పాస్వర్డ్లు. నిజంగా మనం నేను మా అబ్బాయి వెళ్ళాము మెడికల్ స్టోర్కి. ఆ మెడిసిన్ అక్కడ ఫోన్పే చేస్తుంటే అరే ఎంత పాస్వర్డ్ అని అడిగింది. మావిడే కొట్టాడు అది. నిజంగా నేను మర్చిపోయాను, నాకు తెలియదు. హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఈ ఫుడ్ కడుపు నిండా తినాలి అనుకుంటే ఏ ఫుడ్? నాకు స్పెసిఫిక్గా ఇది అదే అని లేదు మేడం. నాకు యాక్చువల్లీ నార్త్ ఇండియన్ ఫుడ్ కొంచెం ఈ పావ్ బజ్జీ. ఓకే డన్. హౌస్లో ఎన్ని రోజులు లేనిది వచ్చింది. నాకు 11th వీక్ కూడా వైఫ్ తెచ్చింది అదే మేడం, పావ్ బజ్జీ. ఓకే, ఫైనల్గా రెమ్యునరేషన్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి అందరికన్నా ఎక్కువ వచ్చిందని వింటున్నాం మరి టాక్? అదే మేడం, ఈ ఒక్క వీడియో బయట నాకు ఒక్కసారి ఫోన్లో పంపిస్తే అలాగే పంపిస్తారు. నాకేంటి కమిషన్ ఇస్తారా? మీకు అయ్యో నా ప్రాణం ఇస్తాను మేడం. మీ ప్రాణం నేనే చేసుకుంటాను సార్, చెప్పండి ఏం చేసుకోవాలి నేను. బట్ అది చూపించి సార్ చూడండి సార్ అందరూ ఇలాగ అనుకుంటున్నారు, ప్లీజ్ అట్లీస్ట్ ఇలా చేయండి అని అందాం అనుకుంటున్నాను మేడం. ఓహో, అది పర్మిషన్ ఇస్తే ఇప్పుడే నేను వద్దు సార్. సార్ 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 వద్దు సార్. ఓకే ఓకే దాని మీ ఫస్ట్ రెమ్యునరేషన్ 11,000 మేడం. ఓకే డన్. సో ఇంతకు మించి నేను అడిగాను అనుకోండి, అక్కడి నుంచి వస్తున్నారు ఆయన కొట్టడానికి అనమాట, ఇంకెంత సేవ్ చేస్తారా అని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఏంటి సార్ ఏమైనా సినిమాల ప్రాజెక్టులు సైన్ చేశారు? యా మేడం, 7G బృందం అనుకోండి Part 2 అవుతుంది. ఓహో, యా రా అప్సరసా. ఓకే డన్. యా అదొకటి. ఇంకా అది హౌస్ నుంచి వచ్చిన వెంటనే ఫోన్స్ వచ్చాయి మేడం, ఒక 3-4 ప్రాజెక్ట్స్. సూపర్. సో మీరు మిస్ అయిన ప్రభాస్ గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు అందరితో కలిసి చేయాలని, అండ్ మీ ఫస్ట్ హీరో నితిన్ గారితో మళ్ళీ మీరు కలిసి చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఇక్కడి వరకు ఉన్నాను. చాలా థ్యాంక్స్ మేడం. We always love you అండి. We always support you. Thank you so much. Thank you. That's all for today. మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు keep watching. Tata bye bye. Signing off.